పంచాయత్ కార్యదర్శులందరూ ఎస్బీఎం యాప్ ఒకసారి లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వగలరు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మొదటగా ఈ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని జీపీల వారు కొందరు రాంగ్ డేటా ఎంట్రీ చేయడం జరిగింది. అందువల్ల మళ్ళీ డిఆర్డిఏ ఆఫీస్ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ వల్ల మళ్ళీ ఎంట్రీ చేసి కరెక్ట్ డేటా ఎంట్రీ చేయగలరు. ఎక్కడైతే జీరో అనే ఆప్షన్ ఉందో లేదా ఎక్కడైతే నో అనే ఆప్షన్ ఉందో మీరు ఎంట్రీ చేశారో అలా అక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే స్కూల్స్లలో కానీ అంగన్వాడీస్లలో కానీ టాయిలెట్స్ లేవని పెట్టారో, నో అనే ఆప్షన్ పెట్టారో అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా లేకపోయినా కానీ అక్కడ కంపల్సరీ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కనీసం 1 ఉన్నట్టు పెట్టి సేవ్ చేయగలరు. ఇప్పుడు ఫస్ట్ విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్లో మనకు ఈ విలేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఈ డేటా మొత్తం కరెక్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. అందువల్ల ఇది మనం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టిట్యూషనల్ డీటెయిల్స్లో మొత్తం స్కూల్స్, అంగన్వాడీస్, పంచాయత్ గర్ల్స్ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లలో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ మొత్తం డేటా ఫ్రీజ్ అయిపోయింది. అందువల్ల ఎక్కడ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సో దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇక్కడ నో అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ మాత్రం ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కంపల్సరీ. సో దాన్ని మీరు నో అనే ఆప్షన్ తీసేసి ఎస్ అని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ యూనిట్స్ బాయ్స్, గర్ల్స్, కామన్స్ దగ్గర మాత్రం కంపల్సరీ లేకపోయినా సరే అక్కడ 1 అనేది కంపల్సరీ ఎంట్రీ చేసి ఎస్ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటో ఏదైనా క్యాప్చర్ ఫోటో తీసేసి సేవ్ చేయగలరు. అలాగే ఫోటో తీసిన తర్వాత కంపల్సరీ ఇక్కడ పైన జీఓఐ సెంట్రల్ సర్వర్ అనే ఆప్షన్ వస్తుంది గ్రీన్ కలర్లో. దాన్ని క్లిక్ చేసి లొకేషన్తో సేవ్ చేయగలరు. ఈ విధంగా స్కూల్స్, అంగన్వాడీస్, పంచాయత్ గర్ల్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. తర్వాత ఈ కమ్యూనిటీ అసెట్స్ ఉంది కదా, ఈ కమ్యూనిటీ అసెట్స్లో మనకు మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మళ్ళీ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఈ సెకండ్ వన్ ఉంది కదా, కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్స్ అండర్ అదర్ స్కీమ్ అని ఆ ఆప్షన్ని ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. మిగతా 5కి మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేయాల్సింది ఉంటుంది. అది కూడా మోడిఫై ఆప్షన్ ఇస్తేనే ఎంట్రీ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఈ కమ్యూనిటీ కంపోస్ట్ పిట్స్ అంటే మీకు జీపీకి సంబంధించిన కంపోస్ట్ పిట్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్ ఫర్ కలెక్షన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ వేస్ట్ అంటే అది మీ జీపీ యొక్క ట్రాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సింది ఉంటుంది. అది సెగ్రిగేషన్ బిన్స్ అట్ కమ్యూనిటీ ప్లేసెస్ ఇన్ ద విలేజ్ అంటే మీ కమ్యూనిటీ సెగ్రిగేషన్ సెట్స్ అంటే మీ మీ గ్రామంలో ప్రతి వీధిలో సిమెంట్తో చేసిన డస్ట్బిన్స్ కొన్ని ఉంటాయి. అక్కడ అలాంటి వాటిని ఆ లొకేషన్స్ని ఫోటో తీసి సేవ్ చేయగలరు. అదేవిధంగా వేస్ట్ కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్ సెట్స్ ఇన్ ద విలేజ్ అంటే మీ జీపీ యొక్క సెగ్రిగేషన్ షెడ్ ఫోటో డీటెయిల్స్ అవి ఎంట్రీ చేసి సేవ్ చేయగలరు. ఈ విధంగా ఈ 5 ఆప్షన్స్ ఎంట్రీ చేయగలరు. ఈ కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్స్ అండర్ ద స్కీమ్ అనే సెకండ్ ఆప్షన్ మాత్రం ఎంట్రీ చేయకూడదు. ఇప్పుడు ఈ నెక్స్ట్ వన్ ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్స్లో మొత్తం మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లలో కూడా చివరి ఆప్షన్ కమ్యూనిటీ గ్రే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఆప్షన్స్ని ఎంట్రీ చేయకూడదు. మీరు దాన్ని టచ్ చేయొద్దు. పైన 2 ఆప్షన్స్ మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సోక్ పిట్స్ ప్లస్ డ్రైనేజ్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ విలేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ అవి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. కానీ ఇక్కడ కూడా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకూడదు, మళ్ళీ జీరో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ జీరో అనే ఆప్షన్స్ కానీ నో అనే ఆప్షన్స్ కానీ వస్తే మీరు ఎంట్రీ చేసి ఉంటే దానికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. కంపల్సరీ అక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయగలరు. తర్వాత కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఆప్షను ప్లస్ ఎండబ్ల్యూఎం ఈ 2 ఆప్షన్స్ని కూడా మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు అసలు. అంటే దాని గురించి
మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, దానిలో డాటా కూడా ఎంట్రీ చేయకూడదు. తర్వాత హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఈ హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్లో మొత్తం మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్లో హౌస్ హోల్డ్ లెవెల్ కంపోస్ట్ పిట్స్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎంట్రీ చేయకూడదు. ఆ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇన్ ద విలేజ్ అనేది ఎక్కడ మన ఏజీబీలో కూడా లేవు కాబట్టి దాన్ని ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెకండ్ 1 ఆప్షన్ మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేయాల్సింది ఉంటుంది. హౌస్ హోల్డ్స్ లెవెల్ సోప్ పిట్స్, మ్యాజిక్ పిట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మాత్రం కంపల్సరీ ఈ 50 యాడ్ న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కనీసం 50 మంది డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ అంటే సోప్ పిట్స్, హౌస్ హోల్డ్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎంఐఎస్ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ యూనిక్ బెనిఫిషియరీ ఐడి యాజ్ పర్ ఎస్బిఎం ఎంఐఎస్ అంటే ఎంపీఓమైల్కి జీపీ వారిగా ప్రతి జీపీ నుంచి 50 మంది బెనిఫిషియరీ ఐడీస్ పంపించడం జరిగింది. ఆ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఫ్యామిలీ నేమ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లస్ ఫాదర్ నేమ్, ఇయర్ వచ్చేసి 2021 సెలెక్ట్ చేసుకొని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మంత్స్ సెలెక్ట్ చేసుకోగలరు. తర్వాత ఈ ఎన్ఆర్ఈజెస్కి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఇక్కడ ఎన్ఆర్ఈజెస్ అనే ఆప్షన్ని, సోర్స్ ఆఫ్ ఫండింగ్ అంటే ఎన్ఆర్ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగలరు. చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ డేటా చేయగలరు. ఈ విధంగా మొత్తం 50 నేమ్స్, 50 నేమ్స్ కంపల్సరీ ఎంట్రీ చేయగలరు. తర్వాత ఓడిఎఫ్ ప్లస్ లేదా ఓడిఎఫ్ ప్లస్ ఐఈసీ మెసేజెస్ అని ఉంది కదా, ఇందులో మొత్తం మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఈ 2 ఆప్షన్స్లో ఫస్ట్ 1 ఓడిఎఫ్ ప్లస్ ఐఈసీ, సెకండ్ 1 అదర్ కేటగిరీ. ఈ ఓడిఎఫ్ ప్లస్ ఐఈసీలో మొత్తం ఈ వాల్ పెయింటింగ్కి సంబంధించింది ఉంటుంది. వారు మన జీపీలలో గత 2 నెలల కిందట కానీ 1 మంత్ బ్యాక్ కానీ 6 ఫొటోస్ వాల్ పెయింటింగ్ చేయించడం జరిగింది. ఈ 6 కూడా వాటికి సంబంధించింది ఆ వాల్ పెయింటింగ్ ఫొటోస్ తీసి సేవ్ చేయగలరు. తర్వాత వ్యూ ఫోటో, ఈ విధంగా వాల్ పెయింటింగ్స్ చేసిన వాటికి ఓకే, చేయని వాటికి మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఈ అదర్ కేటగిరీ అనే ఆప్షన్లో ఈ చాలా వరకు జీపీల వారు ఎంట్రీ చేయలేరు. ఈ అదర్ కేటగిరీ ఆప్షన్స్లో జీపీ ఈ విధంగా జీపీ ఓడిఎఫ్ బోర్డ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫోటో తీసి సేవ్ చేయగలరు, లేని వాళ్ళు చేయగలరు. ఈ ఓడిఎఫ్ బోర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాల్ పెయింటింగ్ ఫర్ కోవిడ్-19 అప్రోప్రియేట్ బిహేవియర్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్స్లో వీళ్ళు ఎంట్రీ చేయలేదు. యాక్చువల్గా అక్కడ ఫోటో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ విధంగా ఈ ఫోటోని సేవ్ చేసి ఈ ఫోటో తీసి సేవ్ చేయగలరు. ఈ విధంగా మీ జీపీల యొక్క ఎస్బిఎం యాప్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయగలరు.